ఈ నామ్ పథకం రైతులకు మధ్యవర్తులు లేకుండా దేశవ్యాప్తంగా అమ్మకం. రైతులు తమ పంటలకు సరైన ధర దొరకడం లేదని బాధపడుతున్నారా? మధ్యవర్తుల చేతిలో నష్టపోతున్నారా? మీ పంటను దేశవ్యాప్తంగా అమ్మాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నాయి నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్ ఈ నామ్ పథకం. ఈ నామ్ అంటే ఈ నామ్ అనేది దేశవ్యాప్తంగా ఉన్న ఏపీఎంసీ వ్యవసాయ మార్కెట్ కమిటీలను ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్లో కలిపే జాతీయ స్థాయి ఆన్లైన్ వ్యవసాయ మార్కెట్. ఈ పథకం ద్వారా రైతులు తమ పంటలను స్థానిక మార్కెట్కే పరిమితం కాకుండా దేశంలోని ఏ రాష్ట్రానికైనా నేరుగా కొనుగోలుదారులకు విక్రయించవచ్చు. ముఖ్యంగా డబ్బు నేరుగా రైతు బ్యాంక్ ఖాతాలోనే జమ అవుతుంది. ఈ నామ్ పథకం ఉద్దేశం మధ్యవర్తుల దోపిడీ, ధరల పారదర్శకత లేకపోవడం, సమాచారం లోపం, ఆలస్యమైన చెల్లింపులు ఈ సమస్యలకు పరిష్కారంగా డిజిటల్ టెక్నాలజీతో కూడిన ఈ నామ్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నామ్ మొబైల్ యాప్. రైతులు తమ మొబైల్లోనే రోజువారీ ధరలు, పంట రాకపోకలు, వేలం వివరాలు తెలుసుకోవచ్చు. ఈ నామ్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? రైతు ఏపీఎంసీ మార్కెట్లో పంటను నమోదు చేస్తాడు. నాణ్యత పరీక్ష జరుగుతుంది. ఆన్లైన్ ఈ వేలం ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా కొనుగోలుదారులు బిడ్ వేస్తారు. అత్యధిక ధర ఖరారు, డబ్బు నేరుగా రైతు బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ఎవరు అర్హులు? రైతులు. ఈ నామ్లో రైతుల కోసం నమోదు విధానం స్టెప్ బై స్టెప్. ఈ నామ్ గవ్ ఇన్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. రిజిస్టర్ ఫార్మర్ క్లిక్ చేయండి. మీ జిల్లా ఏపీఎంసీ మార్కెట్ ఎంచుకోండి. మొబైల్ నంబర్, ఇమెయిల్ నమోదు చేయండి. ఓటీపీ, టెంపరరీ పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వండి. ఆధార్ మరియు బ్యాంక్ వివరాలు అప్డేట్ చేయండి. ఏపీఎంసీ ఆమోదం తర్వాత ఫార్మర్ ఎడ్ వస్తుంది. అవసరమైన డాక్యుమెంట్లు ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంక్ పాస్బుక్, మొబైల్ నంబర్, భూమి పత్రాలు, రైతు గుర్తింపు కార్డు. మీరు రైతు అయితే ఆలస్యం చేయకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.